భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం గ్రామంలో మామిడి కలప లారీని అదుపులోకి తీసుకున్నట్లు దమ్మపేట రేంజర్ శ్రీనివాసరావు చెప్పారు. ఇక మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా చెట్లు నరకడం గాని ఇసుక తవ్వకాలు కానీ జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మామిడి పుల్ల లోడ్ అవుతుందని మాకు సమాచారం వచ్చిన వెంటనే నేను బయలుదేరి వెళ్ళి సీతారాంపురం ఏరియాలో మాచారం దగ్గరలో సీతారాంపురం ఏరియాలో మామిడి పుల్ల లోడ్ అవుతుంటే పట్టుకొని బండి లారీ సీజ్ చేసి ఆఫీస్కి తరలించాము, కేసు చేశాము. ఇలా వాల్టా యాక్ట్ ప్రకారం ఎవరు కూడా మామిడి కానీ జీడి కానీ ఇంకా ఏదైనా సరే ఏ ద్వారా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేకపోతే మాత్రం ఏదైనా సరే మరి కఠినంగా దాన్ని శిక్షించి దాన్ని సీజ్ చేసి కేసు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా నిబంధనలకు అనుగుణంగా పర్మిషన్ తెచ్చుకొని చేస్తే అభ్యంతరం లేదు. పర్మిషన్ లేకుండా ఏది చేసినా మరి కేసులకి గురవుతారు కాబట్టి తెలియజేయడం జరుగుతుంది.